పైన ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుపట్టారా? ఎక్కడో చూసినట్లు ఉంది కదూ! ఎక్కడో కాదండి. ఈ చిన్నారిని మీరు సిల్వర్ స్క్రీన్ మీదే చూశారు. అఫ్‌కోర్స్ ఈ ఏజ్ లో కాదనుకోండి. ఈ పాప ఎవరో కాదు. ప్రస్తుతం హీరోయిన్. తెలుగు, తమిళ్, మలయాళం సినిమాల్లో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకుంది. తను మరెవరో కాదు. వెండితెర మీద అగరొత్తులో కురులై దువ్వి మాయ చేస్తున్న చేపకళ్ళ సుందరి అనుపమ పరమేశ్వరన్. 2015లో ఆల్ఫోన్స్ పుత్రన్ డైరెక్ట్ చేసిన మలయాళం మూవీ ప్రేమం ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంటర్ అయింది. ఆ తర్వాత టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఈ ఆర్టిస్ట్ చిన్నప్పటి పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకు ముందు అనుపమ సోషల్ మీడియాలో ఇంత యాక్టివ్ గా ఉండేవారు కాదు. లాక్ డౌన్ టైంలో పూర్తిగా ట్రెండ్ మార్చేశారు. ఈ టైంలో స్లిమ్ లుక్ లోకి మారిపోయిన ఈ మలయాళ కుట్టి వరుస ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో కల్చర్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో మాత్రం అనుపమ గ్లామర్ కు ఫిదా అయ్యారు ఆడియన్స్. టిల్లుస్పోయే సినిమాతో అందాల గేట్లు తెచ్చేసిన అనుపమ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అయితే ఆ తర్వాత ఎందుకో ఈ బ్యూటీ స్లో అయింది. కెరియర్ మంచి ఊపు మీద ఉన్నప్పుడు గ్యాప్ తీసుకోకూడదు. తప్పక గ్యాప్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నా ఎక్కడో ఒక చోట సిల్ చేయాలి. ఈ విషయం మీద అనుపమ పరమేశ్వరన్ కి సజెషన్స్ ఇస్తున్నారు నెటిజన్స్. టిల్లీ స్క్వేర్ తర్వాత అనుపమను మిస్ అవుతున్నారు తెలుగు ఫ్యాన్స్. ఆమె చేతిలో సినిమాలు ఉన్న విషయం తెలుస్తూనే ఉన్నా పదే పదే ప్రమోషన్స్ లో గానీ సోషల్ మీడియాలో కానీ కనిపించడం లేదు ఈ భామ. ఈ మధ్య డైరెక్షన్ మీద కూడా దృష్టి పెట్టారు ఈ బ్యూటీ. మీ గోల్స్ ని మేము కాదనం, కానీ సినిమాలు కూడా కాస్త స్పీడ్ గా చేయండి అంటూ సలహాలు ఇస్తున్నారు అభిమానులు. ప్రదీప్ రంగనాథన్ తో అనుపమ నటిస్తున్న డ్రాగన్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. అనుపమ ఉండడం వల్ల ఈ సినిమాకు తెలుగులో మంచి బజ్ క్రియేట్ అయింది.